సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ వంటి పోటీ పరీక్షల్లో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ త్వరలో జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పరీక్షల్లో విద్యార్థులు ఎలా చదవాలి, వాళ్ళు ఎటువంటి టిప్స్ని ఫాలో అవ్వాలి, స్టూడెంట్స్ అందరికీ ఎన్నో డౌట్స్ ఉన్నాయి. ఇందులో ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని గత కొంతకాలంగా యూపీఎస్సీ స్టూడెంట్స్కి గైడ్ చేస్తున్నారు. వారు మనతో ఉన్నారు డాక్టర్ మమతా మ్యామ్. నమస్తే మేడం. నమస్తే. సో మ్యామ్, ఈ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది అందరికీ. సో మీరు వాళ్ళకి ఎట్లా సజెస్ట్ చేస్తారు, రైటింగ్ ఆన్సర్స్ కానీ ఇలాంటివి? అవునండి. సో మనకు ఫస్ట్లీ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు టైం చాలా తక్కువ ఉంది అనేది ఫస్ట్ క్వశ్చన్ చాలామంది స్టూడెంట్స్లో మైండ్స్లో ఉంది. నేను అలాంటి స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే, మీకు టైం 60 డేస్ ఉన్నా, 50 డేస్ ఉన్నా, 40 డేస్ ఉన్నా, 30 డేస్ ఉన్నా, ఎన్ని డేస్ ఉన్నా కూడా ఈ రోజు నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, నాకు మార్క్స్ ఎక్కువ కావాలంటే దేని మీద ఫోకస్ చేయాలి, ఎలాంటి ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి, అండ్ స్పెషలీ మనకి మెయిన్స్ దగ్గరలో ఉంది కాబట్టి ఆన్సర్ రైటింగ్ పరంగా ప్రతి ఆన్సర్లో 1 ఎక్స్ట్రా మార్క్ రావాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశాన్ని మాత్రం ప్రతిరోజు స్టూడెంట్స్ మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవుతూ ఉండాలన్నమాట. ప్రజెంట్ టైంలో స్టూడెంట్స్ ఎక్కువ ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటిది? ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే, స్టూడెంట్స్కి అసలు ఆన్సర్ ఎలా రాయాలో తెలియాలి. నేను ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొన్ని సెగ్మెంట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, నేను వాళ్ళని డిస్క్రైబ్ చేస్తాను. ఫస్ట్ సెగ్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే, లక్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు. అంటే వాళ్ళకి మెయిన్స్లో అసలు ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలో తెలియదు, బట్ ప్రిలిమ్స్కి మాత్రం ప్రిపేర్ అయ్యారు, బాగా రాశారు, లేదా కొంతమంది లక్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయారు, అలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఒక ఆన్సర్ ఎలా రాయాలనేది మాత్రం తెలియదు. ఇప్పుడు కూడా నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్లో ఎంతోమందికి అంటే వాళ్ళ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి అనే థాట్ కూడా మైండ్లో రావట్లేదు. మేము ఏదో ఒకటి రాసేస్తాము అనే దాంట్లో ఉన్నారు. లేకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది కదా, దానికోసం వెయిట్ చేస్తాము, నెక్స్ట్ ఇయర్ రాసుకుంటాము అనుకుంటున్నారు. నెక్స్ట్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరంటే యూపీఎస్సీ స్టూడెంట్స్. మేము ఎలాగైనా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాం కదా, అండ్ కొంతమంది అందులో యూపీఎస్సీ మెయిన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో యూపీఎస్సీ మెయిన్స్ కూడా మేము ఇచ్చాము, మాకు ఆన్సర్ రైటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు గ్రూప్ 1 ఈజీగా వచ్చేస్తుంది అనుకునే వాళ్ళు ఉంటారు. ఈ విషయంలో పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ని కొంచెం రాంగ్ వేలో గైడ్ చేస్తారనమాట. ఎలా అంటే, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు కదా, గ్రూప్స్ చాలా ఈజీ, మీరు రాసేయండి వచ్చేస్తుందని. అలాంటి మిస్టేక్ మాత్రం చేయొద్దండి. ఎందుకంటే మనకి ఇండియా లెవెల్లో యూపీఎస్సీ ఎంత టఫ్ ఎగ్జామో, స్టేట్ లెవెల్లో గ్రూప్ 1 అనేది కూడా అలాంటి టఫ్ ఎగ్జామ్. కాబట్టి యూపీఎస్సీ స్టూడెంట్స్ ఓవర్ కాన్ఫిడెంట్ మాత్రం ఫీల్ అవ్వకూడదు. వాళ్ళలో ఒక ఛాలెంజ్ ఉంటుంది ఏంటంటే, స్టేట్ స్పెసిఫిక్ సిలబస్. ఇప్పుడు ఎక్స్క్లూజివ్లీ టీజీపీఎస్సీకి ప్రిపేర్ అయినా, ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అయినా, ఆ స్టూడెంట్స్కి ఏంటంటే ఎక్స్క్లూజివ్ తెలంగాణ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్, ఏపీ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ మీద చాలా పట్టు ఉంటుంది. అది యూపీఎస్సీ పిల్లలకు ఉండదు. కాబట్టి ఒకవేళ యూపీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైనా గ్రూప్ 1 రాస్తున్నారో వాళ్ళు ఈ మిగిలిన టైంలో స్టేట్ స్పెసిఫిక్ సిలబస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మంచిది. థర్డ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే ఎంతో కష్టపడే స్టూడెంట్స్, కాకపోతే ఆ కష్టం అనేది ఓన్లీ బుక్స్ చదవడానికి మాత్రమే పరిమితం. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు రోజంతా స్టడీ హాల్స్లో ఉంటారు, బుక్ ముందు పెట్టుకొని చదువుతూ ఉంటారు. వాళ్ళ చదువులో ఏం లోపం ఉండదు, బట్ వాళ్ళకి ర్యాంక్స్ రావడం చాలా కష్టం. ఎందుకంటే మెయిన్స్ అనేది ఆన్సర్ రైటింగ్. కొంతమంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, నేను చదువుతూనే ఉంటాను, రేపు ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ వస్తే నేను రాస్తాను అనుకుంటారు. బట్ ఈరోజు ప్రిపరేషన్లో చదివింది కనుక మీరు రాయకపోతే, రాయడం ప్రాక్టీస్ చేయకపోతే, ఎగ్జామ్ హాల్లో మీకు ఏది గుర్తుకు రాదు. గుర్తుకొచ్చినా దాన్ని లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్, 200 వర్డ్స్లో ఎలా పెట్టాలి, క్వశ్చన్ డిమాండ్కి ఎలా రాయాలి అనేది మాత్రం వాళ్ళు ఆ టైంలో చేయలేరు. ఫోర్త్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఎవరంటే సీనియర్ ఆస్పిరెంట్స్. అంటే ఎప్పటి నుంచో ఈ టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ అంటే మనకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది, అలా ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఉండే భయం ఏంటంటే, మేము అసలు ఇప్పుడున్న ట్రెండ్కి సెట్ అవుతామా, ఇప్పుడు ఆన్సర్ రైటింగ్లో ఎన్నో చేంజెస్ వస్తున్నాయి, ఇప్పుడున్న లేటెస్ట్ స్టూడెంట్స్ ఎన్నో కొత్త రకాలుగా రాస్తున్నారు, మేము వాటికి సెట్ అవుతామా అనుకుంటున్నారు. అలాంటి స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. మీరు చదివిన దాన్ని క్వశ్చన్కి డిమాండ్ మీట్ చేస్తూ ఆన్సర్ రైటింగ్ రాస్తున్నారు అంటే యు ఆర్ రెడీ ఫర్ ది ఎగ్జామ్. ట్రెండ్ పరంగా మాత్రం ఆలోచించకండి. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ది డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్. అదొకటి.
ఇంకో సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే అండి, ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా, లేకపోతే ఎలాంటి ఇష్యూస్ని మేము టీజీపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్ళాలి, మేము ఈ జోన్లో ఉన్నాము, మేము ఈ రిజర్వేషన్కి సెట్ అవుతాము, సో ఎంతమంది ఉన్నారు మా ఏరియాలో మా జోన్లో, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చేసే స్టూడెంట్స్కి కాన్సన్ట్రేషన్ ఉండదండి. సో మీరు కనుక ఇలా అశోక్ నగర్, గాంధీనగర్ ఇలాంటి ఏరియాస్లోకి వచ్చి ప్రిపేర్ అవుతున్నారు అంటే కొంచెం ఇవన్నీ కొంచెం పక్కన పెట్టేసి ఫోకస్ మొత్తం స్టడీస్ ఉండేలాగా చూసుకోవడం బెటర్. అండ్ లాస్ట్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరంటే ఎక్స్ట్రీమ్లీ సీరియస్ ఆస్పిరెంట్స్ హూ ఆర్ టోటలీ టార్గెట్ ఓరియంటెడ్. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో మెయిన్స్ ఎంత ఇంపార్టెంటో దాన్ని గ్రహించి మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ప్రాపర్గా రోజు టైం టేబుల్ ఫాలో అవుతూ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఆ కాన్ఫిడెన్స్తో ఆ కన్సిస్టెన్సీతో ముందుకు వెళ్తూ ఉన్న వాళ్ళు నేను చెప్తున్నాను కదండి, అరౌండ్ 1000 మంది మాత్రమే ఉన్నారు. జస్ట్ అరౌండ్ 1000 స్టూడెంట్స్. సో ఇప్పుడు గట్టి పోటీ, మనం కట్ థ్రోట్ కాంపిటీషన్ అంటాం కదా, ఆ కట్ థ్రోట్ కాంపిటీషన్ ఈ 1000 మెంబర్స్కే ఉంది. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన రీజన్స్తో ఆ కన్ఫ్యూషన్లో ఉన్నారు. బట్ స్ట్రైట్ టువర్డ్స్ ది గోల్, టువర్డ్స్ సక్సెస్ ఆ పాత్లో ఉన్నది అరౌండ్ 1000 స్టూడెంట్స్. ఆ 1000 స్టూడెంట్స్ మందికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందో తెలుసా అండి? ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ ఎలా రాస్తున్నారు, ఎగ్జామ్ మైండ్ సెట్, ఎస్ఏ పేపర్. ఓకే, ఇవి హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళే ఆ 563 పోస్ట్లో ఉంటారు. సో మ్యామ్ ఇప్పుడు జరగబోయేది మెయిన్స్ ఎగ్జామ్. సో మెయిన్స్కి ముందు ప్రిలిమ్స్ ఉంటుంది. సో ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్య డిఫరెన్స్ ఏముంటుంది మ్యామ్? ఎట్లా ఉంటుంది ఆన్సరింగ్? యా, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్లీ ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఒక యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలని వచ్చినా, ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలని వచ్చినా కూడా వాళ్ళ మైండ్లో ఫస్ట్ టైం వస్తుందంటే ప్రిలిమ్సే వస్తుంది. అంటే ప్రిలిమ్స్ బుక్ లిస్ట్ తీయడం, ప్రిలిమ్స్కి ఎలా చదవాలో తీయడం అలా చేస్తూ ఉంటారు. బట్ వాట్ దే ఫెయిల్ టు అండర్స్టాండ్ ఈజ్ ఏ ఎగ్జామ్ అయినా ఇంటిగ్రేటెడ్గా ప్రిపరేషన్ చేయాలి. అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూ, వీటన్నిటికీ రోజు రెడీ అవుతూనే ఉండాలి. దట్ ఈస్ హౌ యూ ప్రిపేర్ ఫర్ అన్ ఎగ్జామ్. అలా ఇప్పుడు ప్రిలిమ్స్ అంటే టోటలీ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్. ప్రిలిమ్స్ మైండ్ సెట్ ఆఫ్ డీలింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మెయిన్స్. మెయిన్స్ ఏంటంటే అనాలిసిస్ ఓరియంటెడ్. ఆబ్జెక్టివ్స్కి మామూలుగా కొన్ని డేటా చదువుకుంటే కానీ ఆ పాయింట్స్ చదువుకుంటారు కొంతమంది, లాస్ట్ మినిట్లో బుక్స్ షార్ట్ నోట్స్ అన్నీ చేసుకొని అవన్నీ చేసుకుంటారు, అది సరిపోతుంది. అండ్ ఎంసీక్యూస్ అంటే ఎగ్జామ్ హాల్లో వాళ్ళు ఆడే గేమ్ని బట్టి ఉంటుంది. ఆ టైంలో ఏదైనా అవ్వచ్చు, అంటే లిస్ట్లో ఇటు సైడ్ ఉండొచ్చు, ఇటు సైడ్ ఉండొచ్చు. బట్ మెయిన్స్ అంటే అనాలిసిస్, వచ్చిన క్వశ్చన్ని ఎలా అనలైజ్ చేస్తున్నారు, పోనీ క్వశ్చన్ విషయం పక్కన పెడితే ప్రిపరేషన్లో ఎలా అనలైజ్ చేస్తున్నారు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఆ డిఫరెన్స్ని అప్పుడే తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడు ఎస్ఏ టైప్ ఉంటుంది కదా క్వశ్చన్స్, ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్లో దాంట్లో టైం లిమిట్ ఎంత పెట్టుకోవచ్చు? ప్రతి క్వశ్చన్కి ఇంత టైం లిమిట్ పెట్టుకోవాలా, ఎలా కేటాయించుకోవాలి వాళ్ళు? డెఫినెట్లీ మనకి ఎగ్జామ్స్లో టైం లిమిట్ అండ్ టైంలో ఒక క్వశ్చన్ ఎలా రాస్తున్నాం అనేది ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, టైం అంటే నేను యూజువలీ స్టూడెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తాను అంటే మీరు ఆన్సర్ రాసేటప్పుడు టైమర్ పెట్టుకోండి అని సజెస్ట్ చేస్తాను. ఓకే, మనకు యూపీఎస్సీలో అంటే 150 వర్డ్స్ ఆన్సర్స్, 250 వర్డ్స్ ఆన్సర్స్ ఉంటాయన్నమాట. అలా 150 వర్డ్స్ ఆన్సర్స్కి యూజువలీ 7 to 8 మినిట్స్లో రాయాలి అని చెప్తాం. 250 వర్డ్స్కి 12 to 13 మినిట్స్లో రాయాలి అని చెప్తాం. అదే మనకి టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ పరంగా వస్తే అరౌండ్ 200 వర్డ్స్లో రాయాలి. మొత్తం 15 క్వశ్చన్స్ ఉంటాయి. అరౌండ్ 200 వర్డ్స్ అంటే ఇంచుమించు ఒక 10 మినిట్స్లో ఆన్సర్ రాసేలాగా ఉండాలన్నమాట. ఇది ఎలా రాయగలుగుతున్నారు అంటే ఇచ్చిన క్వశ్చన్ని ఆ క్వశ్చన్కి తగ్గ కీవర్డ్స్ని వాడుతూ డిమాండ్కి మీట్ అవుతూ ఉన్న టైంలో ఎలా రాస్తున్నారో అది ప్రాక్టీస్ చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు అడిగినట్టు ఎస్ఏలో ఏంటంటే అరౌండ్ 1000 వర్డ్స్ రాయండి అని ఉంటుంది మన గ్రూప్స్లో. అయితే యూపీఎస్సీలో అయితే అరౌండ్ 1200 వర్డ్స్ రాయొచ్చు. దీనికి యూపీఎస్సీలో 3 hour టైం పీరియడ్లో 2 essays ఇస్తారు. 2 essays రాయాలి. గ్రూప్స్లో అయితే 3 essays రాయాలి. అంటే ఎవ్రీ 1 hour ఫర్ 1 essay లాగా పెట్టుకుంటారు. ఆ 1 hourలో కూడా మీరు బ్రెయిన్ స్టార్మింగ్కి ఎంత టైం తీసుకోవాలి, తర్వాత యాక్చువల్ ఎస్సే రైటింగ్కి ఎంత టైం తీసుకోవాలో డిపెండ్ అవుతుంది. ఈ విషయంలో నేను స్టూడెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తాను అంటే బ్రెయిన్ స్టార్మింగ్ మీరు ప్రతి ఎస్సేకి 15 to 20 minutes ఈజీగా పెట్టచ్చు. ఎందుకు అంటే మీరు ఎస్సే ఏం రాయబోతున్నారో మీకు ఎగ్జామ్ హాల్లో పేపర్ మీద పెన్ పెట్టి స్టార్ట్ చేసినప్పుడు మీకు చెప్పేది బ్రెయిన్ స్టార్మింగే.
మీరు ఒక్కసారి ఎస్సే రైటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో ఏం రాయాలి అని ఆలోచించకుండా మీరు బ్రెయిన్ స్టార్మింగ్ చేయగలగాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి మీరు ఒక 15 to 20 minutes పెట్టచ్చు. సో మెయిన్స్ ఆన్సర్లో స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, మీరేం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఫస్ట్ కావాల్సింది పేషెన్స్. ఆ పేషెన్స్ ఏంటంటే ఇది ఎగ్జామ్ హాల్ లోపల మాత్రమే కాదు, ఈవెన్ డ్యూరింగ్ ప్రిపరేషన్ ఫేజ్లోనే మనకు స్టార్ట్ అవుతుంది. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఊహల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, నేను ఇంకా అయిపోయాను, సూపర్ కాన్ఫిడెంట్ నేను అని. అంటే అది ఉండాలి, అంటే ఇమాజినేషన్ అనేది ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ యూ షుడ్ థింక్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ బికమ్ వన్, బట్ దట్ డజంట్ మీన్ దట్ యూ స్టే ఓవర్ కాన్ఫిడెంట్. ఆ హంబుల్నెస్ అనేది ఉండాలి. అది ప్రిపరేషన్లో రావాలంటే మీకు ఫస్ట్ పేషెన్స్ ఉండాలి. అంటే నేను రోజు చేసేది చేయగలిగితేనే నేను లాస్ట్లో ఆ సక్సెస్ అనేది సాధిస్తాను అనేది ఫస్ట్ థాట్ రావాలి. నెక్స్ట్ ఏంటంటే కాన్ఫిడెన్స్. నేను ఇప్పుడు చేసే ప్రిపరేషన్ని అలా రోజు కంటిన్యూస్గా చేస్తేనే నేను తప్పకుండా క్లియర్ చేస్తాను, నేనే క్లియర్ చేస్తాను అనే కాన్ఫిడెన్స్ కూడా స్టూడెంట్స్లో ఉండాలి. ఈ రెండింటితో పాటు ప్రాపర్ టైం టేబుల్. అంటే ప్రిపరేషన్లో ఇప్పుడు ఈరోజు కొంతమంది 12 hours చదువుతారు, 14 hours చదువుతారు, నెక్స్ట్ రెస్ట్ తీసుకుంటారు. అలా ఉంటే అవ్వదు. అది దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కాల్డ్ ఎస్ కన్సిస్టెన్సీ. కంటిన్యూషన్ ఉండాలి, రోజు రోజు కంటిన్యూషన్ ఉండాలి. మళ్ళీ ఆ రోజు చేసింది వీక్లీ కంటిన్యూషన్ ఉండాలి, వీక్లీ రివ్యూ చేసుకోవాలి, తర్వాత మంత్లీ ఒకసారి రివ్యూ చేసుకోవాలి. అంటే మీ ప్రిపరేషన్ మీరు ఎంత యూనిక్గా చేయగలుగుతారో అది మీకే తెలుసు. ఆ యూనిక్నెస్ని మీరు బయటకు తీయాలి, అంటే మీ పొటెన్షియల్ని బయటకు తీయాలి. బికాస్ మీరు అనుకుంటున్న ఎయిమ్, యాంబిషన్ చిన్నది కాదు, చాలా పెద్దది. మరి ఆ గోల్ని రీచ్ అవ్వాలంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఆ ప్రిపరేషన్ రోజు ఎంత స్మూత్గా వెళ్ళాలి, ఒక క్లారిటీతో వెళ్ళాలి అనేది మీరే ఆలోచించుకోవాలి. ఈ మైండ్ సెట్ ప్రిపరేషన్ ముందు ఉంటేనే వాళ్ళు ఎగ్జామ్ హాల్ మైండ్ సెట్కి ఎంటర్ అవ్వచ్చు. ఎగ్జామ్ హాల్ మైండ్ సెట్లో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం భయం అనేది తక్కువ ఉంటుంది అనమాట. కానీ భయం అనేది ఉండాలి, అందరికీ ఉంటుంది. ఈవెన్ ర్యాంక్ 1 వచ్చే స్టూడెంట్కి కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు భయం ఉంటుంది, భయం ఉండాలి. కానీ ఆ భయం అనేది మొత్తం ఆన్సర్ రైటింగ్నే చేంజ్ చేసేలాగా, ఇంపాక్ట్ చేసేలాగా ఉండకూడదు అనమాట. ఆ భయాన్ని హ్యాండిల్ చేయగలుగుతూ ఎగ్జామ్ రాయాలి.